నేను మాట్లాడుతుంది స్వచ్ఛమైన తండ్రి ప్రేమ గురించి. ఆ ప్రేమ ఎప్పుడూ అలానే ఉందండి. చూపించే విధానం మారిందంతే. అసలు నేనొక మాల్‌లో చూస్తే అరౌండ్ 80% ఫాదర్స్ వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని వేసుకొని వచ్చారు. అసలు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పట్ల ఎంత ప్రేమంటే, ఆ ప్రేమ చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే ఒక ఆడపిల్లగా. అంత ప్రేమ అసలెట్లా చూపించగలుగుతున్నారు? మన ఫాదర్స్ అంత ఫ్రెండ్లీగా లేరు కదా! అఫ్‌కోర్స్ కొంతమంది ఉన్నారనుకోండి. చాలా వరకు లేరు. కొంచెం స్ట్రిక్ట్ పేరెంట్స్‌నే మనం చూసాం. కానీ ఇప్పటి ఫాదర్స్‌కి అంత లవ్ ఎందుకు? అంటే మనం ఆ టైంలో పొందలేకపోయామనా ఆ ప్రేమని? అసలు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ జనరేషన్ ఫాదర్స్ 90 కిడ్స్ అయితే ఖచ్చితంగా మీ డాటర్ మీద తనతో మీరెలా ఉండాలి అనుకుంటున్నారు అని ఒక కమెంట్ చేయండి. నాకు వినాలని ఉంది ఆ ప్రేమని. చూస్తున్నాను. ప్రతి చోట చూస్తున్నాను. విట్నెస్ చేస్తున్నాను. ఐ వాంట్ టు హియర్ అనమాట. నేనే కాదు చాలా మంది ఆడపిల్లలకి వినాలని ఉంది. అండ్ ఇప్పటి జనరేషన్ ఫాదర్‌కే ఎక్కువ ప్రేమ ఉంది అని నేనైతే చెప్పట్లేదండి. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా అనంతమైనది. చూపించే విధానంలో రూపాంతరం చెందామంతే. ఆ ప్రేమ ఎప్పుడూ మనల్ని కాపాడడానికే ఉంటుంది. మనల్ని సెక్యూర్డ్‌గా ఉంచడానికి ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ కనపడదు అంటారు. కానీ ఇప్పటి జనరేషన్స్‌లో అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. కాదంటారా? అలాంటి ప్రేమేనండి అప్పట్లో ద్రుపదుడు తన కూతురు మీద చూపించిన ప్రేమ. నేనే తప్పు అర్థం చేసుకున్నాననుకుంటా. నిన్న మాల్‌లో ఒక్కసారిగా ఎందుకో కళ్ళ ముందంతా రిక్రియేట్ అయింది. నేనేమనుకున్నా? అసలేమిటి? మీ ఒపీనియన్‌ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.